హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఈ వీడియోలో మనము ఒక ఏఐ గురించి చూద్దాము, ఈజ్మేట్ ఏఐ అని. దీంట్లో ఏంటంటే మల్టిపుల్ ఫీచర్స్ అన్నీ కలిపి ఒక దగ్గరే ఇక్కడ కంబైన్ చేసి ఇచ్చారనమాట. సో దీంట్లో లైక్ పీడిఎఫ్ ఎడిటర్ అని, పీడిఎఫ్ చార్ట్ పీడిఎఫ్ అని, చార్ట్ డాక్ అని, ఏఐ రైటర్ అని, ఏఐ స్టడీ, ఏ డిఫరెంట్ ఏఐ టూల్స్ అండ్ గిబ్లీ స్టైల్ ఫోటో ఎలా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ ఫీచర్స్ అన్నీ ఇక్కడ కంబైన్ చేసి ఇచ్చారనమాట. సో ఈ వీడియోలో ఈ ఏఐ గురించి చూద్దాము. సో ఇది హెల్ప్ఫుల్ అవ్వచ్చు మీకు కూడా. సో అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరినైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్, బికాజ్ ఇక్కడ అన్ని ఏఐ కంటెంట్ అంతా, లేటెస్ట్ అప్డేట్స్ అండ్ యూస్ఫుల్ ఏఐ కంటెంట్ అంతా ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తానన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ ai.easeus.com/ai చార్ట్ అని లింక్ వచ్చేసేయండి. సో నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఫీచర్లో చూసుకుంటే చార్ట్ విత్ ఏఐ అని ఉంది. సో చార్ట్ విత్ ఏఐలో ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ పైన డిఫరెంట్ మోడల్స్ చూపిస్తుంది చూడండి. సో మెటాలా, లామా 3.3, క్లౌడ్ 3 హైకు, GPT-4o మినీ, డీప్సీక్ V3, డీప్సీక్ R1. సో ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనం లాగిన్ అవ్వాల్సిన పని కూడా లేదు. సో ఫస్ట్ లెట్స్ సెలెక్ట్ వన్ మోడల్. సో క్లౌడ్ 3 హైకు ఇదేంటంటే నార్మల్ చార్ట్ అనమాట. సో మీరు ఏదైనా క్వశ్చన్స్ కావాలంటే ఇక్కడ అడగచ్చు. సో ఫస్ట్ లెట్స్ సే హాయ్ అని ఇస్తున్నాను నేను. క్లిక్ ఆన్ సెండ్. సో సో ఓకే, హలో, హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే అని వచ్చింది కదా రెస్పాన్స్. అండ్ నవ్వు ఇప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడు మీరు ఒక మెసేజ్ అయితే చార్జ్ చేశారు. ఇప్పుడు మీరు సింపుల్గా నాకు వేరే మోడల్ ట్రై చేయాలనుకుందంటే ఇక్కడ స్విచ్ అవ్వచ్చు అనమాట మోడల్. సో GPT-4o మినీ ఉంది. సో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. వాట్ ఈజ్ ఏఐ అని అడుగుతున్నాను. సో లెట్స్ సీ. ఓకే, నాకు ఇప్పుడు ఇక్కడ ఆ రెస్పాన్స్ అయితే నాకు ఇప్పుడు ఈ మోడల్ GPT-4o మినీ నుంచి వస్తుందన్నమాట. సో అండ్ ఇంకా మనకి డిఫరెంట్ లైక్ మోడల్స్ అయితే ఉన్నాయి. మెటా లామా 3.3, ఇంకా డీప్సీక్ V3, డీప్సీక్ R1, జెమినై మోడల్స్. సో ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇది ఎప్పుడు యూస్ఫుల్ అవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా పర్టికులర్ టాస్క్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ టాస్క్కి ఒక పర్టికులర్ మోడల్ బెస్ట్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ టాస్క్కి ఆ మోడల్ యూస్ చేసుకోవాలన్నప్పుడు సింపుల్గా ఆ మోడల్ని స్విచ్ అయిపోయి లైక్ ఆ క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు మీకు వేరే టాస్క్కి ఇంకొక మోడల్ బెస్ట్ అనిపించింది కదా, సో ఆ మోడల్ని స్విచ్ అయిపోయి దాన్ని అడగచ్చు అనమాట. సో అలా మోడల్స్ మధ్య సింపుల్గా మీరు స్విచ్ అవి క్వశ్చన్స్ అడగచ్చు అండ్ రెస్పాన్సెస్ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఒక చార్ట్ ఫీచరు. సో ఇంకా మీరు ఇక్కడ చూసుకుంటే మీరు లాగిన్ అవ్వకుండా ఫ్రీగానే ఇవన్నీ మోడల్స్ ట్రై చేయొచ్చు అనమాట. సో అదొక అడ్వాంటేజ్ ఫ్రీ అనమాట ఇది. అండ్ ఇక్కడ ఆస్క్ అని ఉంది. సో ఆస్క్ అంటే బేసికల్లీ సేమ్ చాట్ లాగానే మీరు ఏదైనా అడగాలనుకుంటే ఈ ఫీచర్ యూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ సెకండ్ చూసుకుంటే ఏఐ పీడిఎఫ్ అని ఉంది. సో దీంట్లో డిఫరెంట్ టూల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ లెట్స్ సీ చార్ట్ పీడిఎఫ్. ఈ చార్ట్ పీడిఎఫ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర లార్జ్ పీడిఎఫ్స్ ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీడిఎఫ్ ఏదైనా ఒక 100 పేజెస్ కానీ ఒక 150 పేజెస్ పీడిఎఫ్ ఉంది. సో మనము ఆ పీడిఎఫ్ని అంతా లైక్ సమ్మరైజ్ చేసి ఒక షార్ట్ మ్యాటర్లో కావాలి కదా. మనము ఆ పీడిఎఫ్ అంతా రీడ్ చేయడానికి టైం లేకపోయినా ఆర్ మనకు ఓన్లీ ఓవరాల్ సమ్మరీ కావాలనుకున్నా, సో ఇలాంటి వాటికి ఈ టూల్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే బ్రౌజ్ ఫైల్స్ ఉంది. సింపుల్గా మనం ఏదైతే పీడిఎఫ్ సమ్మరీ కావాలో ఆ ఫైల్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఒక ఫైల్ అయితే అప్లోడ్ చేద్దాము. బ్రౌజ్ ఫైల్, గో టు డౌన్లోడ్స్. ఇదేంటంటే లైక్ ఒక పైథాన్ ట్యూటోరియల్ పీడిఎఫ్ అనమాట. అంటే పైథాన్ టాపిక్స్ అన్నీ లైక్ స్టెప్ బై స్టెప్ ఒక పీడిఎఫ్లో పెట్టారనమాట. ఈ పీడిఎఫ్ ఆల్మోస్ట్ ఒక లైక్ 60 పేజెస్ సంథింగ్ ఉంది, 65 పేజెస్ అనుకుంటా. సో ఈ 65 పేజెస్ని ఇది ఇప్పుడు ప్రాసెస్ చేసి మనకి మొత్తం సమ్మరైజ్ అనేది ఈ రైట్ సైడ్లో మనకి ఇక్కడ చూసుకుంటే మీరు సమ్మరైజ్ అవుతుంది చూడండి. ఇక్కడ నాకు లోడింగ్ సింబల్ పడి సమ్మరైజ్ అవుతుంది. సో ఈ పీడిఎఫ్ మొత్తము సమ్మరైజ్ చేసి నాకు ఇక్కడ రైట్ సైడ్లో ఇస్తుంది అనమాట. సో అండ్ ఇక్కడ చూసుకుంటే నాకు ఇచ్చింది చూడండి, సమ్మరీ ఆఫ్ ది డాక్యుమెంట్ అని. పర్పస్ అండ్ ఆడియన్స్, ద డాక్యుమెంట్స్ ఎయిమ్స్ టు
make programming accessible and enjoyable for a wide audience, including beginner students, professional looking enhance their Python skills. సో బేసికలీ ఐ మీన్ ఈ పీడిఎఫ్ అంతా పైథాన్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనమాట. సో స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఏముంది దాంట్లో, కీ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, సో ఇలా కీ టాపిక్స్ అయితే అన్ని ప్రొవైడ్ చేసింది, ఇలా సమ్మరీ ప్రొవైడ్ చేసి. సో మనకి లైక్ ఒక ఏదైనా ఒక పీడిఎఫ్ ఉండి దానికి మనకి టైం లేకపోతే, సో ఐ మీన్ దాన్ని చదవడానికి టైం లేకపోతే జస్ట్ ఈ టూల్ యూస్ చేసుకొని ఓవరాల్ సమ్మరీ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో యా, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే లైక్ ఐ మీన్ అవి ఎక్కడెక్కడ టాపిక్స్ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసింది అనమాట. యా, ఇది ఒక యూస్ఫుల్ ఫీచర్ అనమాట. సో అండ్ మీరు ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే లైక్ స్క్రోల్ చేసి ఇలా వెళ్ళారు, ఇక్కడ సపోజ్ ఈ పీడిఎఫ్లో మీకు ఒక పర్టికులర్ టాపిక్ గురించి మీరు ఏమన్నా క్వశ్చన్ అడగాలనుకుంటే, సపోజ్ ఇక్కడ టైప్ ఆఫ్ మాడ్యూల్ ఉంది. సో నాకు ఇది లైక్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమో లేదా సో దీని గురించి ఏదైనా చెప్పాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ ఆస్క్ ఏ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది కదా. సో ఈ ఆస్క్ ఏ క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే అడిగామో సో అది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అండ్ కింద ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అని ఉంది. సో ఎక్స్ప్లెయిన్ క్లిక్ చేస్తే మనకి టాపిక్ దేని గురించి అయితే ఉందో దానికి సింపుల్గా మనకి ఇక్కడ ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ చేసి మనకి ఇక్కడ సమ్మరీ అయితే ఇస్తుంది అనమాట. సో ఇది ఇంకొక ఇంపార్టెంట్ లైక్ యూస్ఫుల్ ఫీచరు. యా, ఇది ఒకసారి ఇస్తుంది, ఇప్పుడు చూద్దాం ఒకసారి ఇది ఇచ్చినాక. అండ్ ఇక్కడ సిమిలర్గా మనం ఇందాక చూసినట్టు మీరు లైక్ మోడల్ కూడా స్విచ్ అవ్వచ్చు ఇక్కడే. క్లౌడ్ 3 హైకు కానీ మెటాలామా డీప్సీక్ కానీ ఇలా స్విచ్ కూడా అవ్వచ్చు మోడల్స్ మధ్యలో. అంటే మీకు ఐ మీన్ మోడల్ స్విచ్ అయ్యి మీరు రిజల్ట్స్ కూడా కంపేర్ చేయొచ్చు, అవుట్పుట్ని ఏది బెటర్ ఉందో మీరు అది తీసుకోవచ్చు అనమాట. సో యా, అండ్ ఇక్కడ చూసుకుంటే నాకు ఇప్పుడు నేను అడిగాను కదా, సో దానికి సంబంధించిన నాకు సమ్మరీ అయితే ఇచ్చింది, బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ అని, ఎక్స్టర్నల్ మాడ్యూల్స్, సో ఇలా అయితే ప్రొవైడ్ చేసింది. యా, అండ్ ఇంకా మనము ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏదైనా లైక్ ఇమేజ్ ఉంది, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంది అనుకోండి. సో అది కాపీ చేసుకోలేము కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తాను, ఒక న్యూ ఫైల్ అని ఉంది. సో న్యూ ఫైల్లో ఒక పీడిఎఫ్ అయితే ఇమేజ్ ఫామ్లో ఉంది. సో అది అప్లోడ్ చేస్తున్నాను నేను. సో చూద్దాము శాంపిల్. ఇప్పుడు ఇది నాకు ఈ ఇమేజ్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంది కదా. ఈ లైక్ ఈ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్నదాన్ని మనం కాపీ చేసుకోవడానికి కుదరదు కదా, ఐ మీన్ టెక్స్ట్ని. సో మనం అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఐ మీన్ దీంట్లో అది ఆ ఇమేజ్ ఇచ్చేస్తే మనకి ఇది ఇక్కడ సమ్మరీ అయితే ప్రొవైడ్ చేసింది. అండ్ ఇంకొక వన్ మోర్ ఫీచర్ ఏంటంటే ఇది లైక్ ఓసిఆర్ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేసింది కదా. ఇక్కడ పైన మీరు రైట్ సైడ్లో చూసుకుంటే స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ ఉంది. సో అది సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్లో నాకు ఈ పార్ట్ కావాలి. సో ఆ పార్ట్ని సెలెక్ట్ చేసుకుంటే అది ఇక్కడ యాడ్ అయిపోద్ది అనమాట. ఐ మీన్ ఇక్కడ చార్ట్లో యాడ్ అయిపోయి ఇక్కడ మనకి లైక్ 2 ఆప్షన్స్ అయితే వస్తాయి, ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఉంది. సో ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఆ పర్టికులర్ ఇమేజ్లో ఏదైతే టెక్స్ట్ ఉందో సో ఆ టెక్స్ట్ అయితే ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము ఏదైనా ఒక ఇమేజ్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటే దానికి మనకు ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ కంటెంట్ మనం కాపీ చేయాలనుకుంటే డైరెక్ట్ పీడిఎఫ్లోంచి అయితే ఇమేజ్ టెక్స్ట్ కాపీ చేయలేము. సో ఈ టూల్ని యూస్ చేసుకొని ఏంటంటే మనము ఆ పర్టికులర్ టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సో డైరెక్ట్గా దాన్ని ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ కావాలి కదా, దీన్ని కాపీ చేసుకొని ఐ కెన్ పేస్ట్ ఎనీవేర్ ఐ వాంట్ అనమాట. సో లైక్ ఈ ఫీచర్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. యా, అండ్ ఇంకా బ్యాక్ వచ్చేస్తే మనకి సిమిలర్గా ఇక్కడ చార్ట్ డాక్ అని ఉంది. సో మీరు డాక్స్ ఫైల్ని కూడా సేమ్ సిమిలర్ వేలో ఇప్పుడు మనం పీడిఎఫ్లో ఎలా అయితే సమ్మరైజ్ చేసామో సో ఈ డాక్ యూస్ చేసి కూడా మీరు అలా చేయొచ్చు అనమాట. చార్ట్ పీపీటీ సిమిలర్గా పీపీటీలో కూడా మీరు ఐ మీన్ సమ్మరైజ్ కావాలనుకుంటే ఇది ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏఐ రైటర్లో చూసుకుంటే మనకి ఐ మీన్ ఏఐ డిటెక్టర్ అండ్ ఏఐ బైపాస్ అని ఉంది. సో ఇది ఈ టూల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏదైనా కంటెంట్ ఉందనుకోండి, అది ఏఐ జనరేటెడ్ కంటెంట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ జనరేట్ చేస్తే అది ఇక్కడ మనము చెక్ చేయొచ్చు అనమాట. అది ఆ టెక్స్ట్ ఏఐ జనరేట్ చేసిందా ఆర్ నార్మల్గా హ్యూమన్ రాసాడా అని ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట. సో ఒకసారి దీన్ని అయితే టెస్ట్ చేద్దాము. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక లైక్ ఏఐ జనరేట్ కంటెంట్ కొంచెం తీసుకున్నాను. సో దీన్ని అయితే ఇక్కడ ఏఐ డిటెక్టర్లో పేస్ట్ చేశాను. సో క్లిక్ ఆన్ చెక్ ఫర్ ఏఐ. ఇప్పుడు ఏంటంటే ఈ కంటెంట్ ఏఐ జనరేట్ చేసిందా
ఐ మీన్ ఎంత పర్సెంట్ కంటెంట్ ఉంది ఏఐ జనరేటెడ్ అనేది ఇక్కడ ఇచ్చిందనమాట. యువర్ కంటెంట్ ఈజ్ లైక్లీ 30% ఏఐ జనరేటెడ్. సో 30% అయితే ఏఐ జనరేటెడ్ ఉందనమాట. సో ఇక్కడ ఏఐ బైపాస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ హ్యూమనైజ్ అని ఉంది, క్లిక్ ఆన్ హ్యూమనైజ్. ఇప్పుడు ఈ హ్యూమనైజ్ క్లిక్ చేస్తే ఏంటంటే మనం ఇచ్చిన కంటెంట్ని లైక్ కన్వర్ట్ చేస్తుంది హ్యూమన్ ఫామ్లోకి, ఐ మీన్ హ్యూమన్ జనరేటెడ్ టెక్స్ట్లో కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పుడైతే కన్వర్ట్ చేసింది. ఇప్పుడు చెక్ ఫర్ ఏఐ క్లిక్ చేద్దాం. ఇప్పుడు చెక్ ఫర్ ఏఐ క్లిక్ చేసాం కదా, సో ఇప్పుడు మనకి ఏఐ కంటెంట్ అయితే రిడ్యూస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందాక చూసుకుంటే మీరు 30% ఉండే, నౌ యువర్ కంటెంట్ ఈజ్ లైక్లీ 10% ఏఐ జనరేటెడ్ అని ఇచ్చింది. సో 30% నుంచి 10%కి అయితే రిడ్యూస్ చేసింది. సో ఈ విధంగా మీరు ఐ మీన్ ఏదన్నా లైక్ ఓన్లీ ఏఐ డిటెక్షన్ సాఫ్ట్వేర్ ఏమన్నా ఉందనుకోండి, సో అలాంటి వాటిలో మీరు ఏఐ కోడ్ పేస్ట్ చేయలేరు కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఏఐ డిటెక్టర్లో చెక్ చేసి ఏఐ బైపాస్కి వెళ్ళి హ్యూమనైజ్ చేయమని అడిగితే అది హ్యూమనైజ్ చేసి ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము హ్యూమన్ జనరేటెడ్ టెక్స్ట్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. సో యా, అండ్ ఇది కంప్లీట్లీ ఫ్రీ, మీరు లైక్ లాగిన్ అవ్వాల్సిన పని కూడా లేదు, కంప్లీట్గా ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. సో యా, అండ్ ఇదైతే ఇంకొక ఫ్యూచరు. ఇంకా ఏఐ స్టడీ అని ఉంది. సో ఇక్కడ ఏఐ స్టడీలో డిఫరెంట్ టూల్స్ అయితే ఉన్నాయి. ఏఐ ట్రాన్స్లేటర్, మ్యాథ్ సాల్వరు, ఫ్లాష్ కార్డ్ మేకరు, ఫిజిక్స్ సాల్వరు, క్విజ్ జనరేటర్, ఇలా డిఫరెంట్ టూల్స్ అయితే ఉన్నాయి. సో మనం ఒక ట్రై చేద్దాము. లెట్స్ ఏ మ్యాథ్ సాల్వర్ అని ఉంది. సో క్లిక్ ఆన్ మ్యాథ్ సాల్వర్. ఇదేంటంటే మ్యాథ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, సో అవి అయితే సాల్వ్ చేస్తుంది. సో ఇక్కడ మనము ఇక్కడ మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ అని ఇమేజ్ అని ఉంది. సో మీరు ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం ఉందంటే దాన్ని జస్ట్ పిక్చర్ తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేస్తే అది ఇక్కడ సాల్వ్ చేసిస్తుంది అనమాట. సో కింద అయితే మనకు కొన్ని లైక్ ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు. లెట్స్ ట్రై దిస్ ఎగ్జాంపుల్. గివెన్ అన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ విత్ ఏ బేస్ ఆఫ్ 10 cm ఈక్వల్ సైడ్స్ అని ఇది ఉంది. సో క్లిక్ ఆన్ గెట్ ఆన్సర్. ఈ క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి అనలైజ్ చేసి మనకి ఇక్కడైతే ఇస్తుంది. అండ్ ఇక్కడ మోడల్స్ మీరు సేమ్ డిఫరెంట్ కూడా చూస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ ప్రాబ్లమ్. సో నాకు ఇప్పుడైతే ఈ మ్యాథ్ ప్రాబ్లం అంతా సాల్వ్ చేసి నాకు ఆన్సర్ అయితే ఇచ్చిందనమాట. సో లైక్ వైజ్ మీరు ఏమన్నా మ్యాథ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనుకుంటే ఈ టూల్ అయితే యూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనము ఐ మీన్ ఇక్కడ టెక్స్ట్ ఇవ్వచ్చు, ఆర్ ఇంకా మనం ఇక్కడ ఇమేజ్ ఉంది చూడండి, సాల్వ్ ఫర్ ఎక్స్ అని ఉంది. సో ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా కానీ మనకి ఇక్కడ ఆన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. లెట్స్ సీ, మనం ఇప్పుడు ఇమేజ్ అయితే ఇచ్చాము, ఇది ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసి మనకి ఇక్కడ ఆన్సర్ అయితే ప్రొవైడ్ చేసింది. ద సొల్యూషన్ ఫర్ ఎక్స్ఆర్ అని ఇక్కడ వాల్యూస్ అయితే ప్రొవైడ్ చేసింది. సో లైక్ వైజ్ మీరు మ్యాథ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫిజిక్స్ సాల్వర్ అని ఉంది, క్విజ్ జనరేటెడ్. సో ఇలా డిఫరెంట్ టూల్స్ అయినా ఉన్నాయి. సో మీరు అండ్ ఇక్కడ ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ టు ఫ్రెంచ్, ఐ మీన్ ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి టెక్స్ట్ కూడా ట్రాన్స్లేట్ చేయొచ్చు. సో ఈ టూల్ కూడా అవైలబుల్ ఉంది, మీరు ఒకసారి ట్రై చేయండి అన్ని టూల్స్. అండ్ ఇక్కడ ఇమేజ్ టు టెక్స్ట్ అని ఇంకొక ఆప్షన్ ఉంది. అంటే మన ఇమేజ్లో టెక్స్ట్ ఉంటుంది కదా, సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి. లెట్స్ ట్రై దిస్. చూస్ వన్ ఫైల్. ఓకే, లెట్స్ సే ఐ హ్యావ్ వన్ ఇమేజ్ హియర్. ఓకే, ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇప్పుడు. సో ఈ ఇమేజ్లో ఉన్న లైక్ టెక్స్ట్ని అయితే నాకు ఎక్స్ట్రాక్ట్ చేయమని అడుగుదాము. లెట్స్ క్లిక్ ఆన్ స్టార్ట్. నేనైతే ఒక శాంపిల్ స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. సో దాన్ని ఈ ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయమన్నాను. సో నాకు ఇక్కడ రైట్ సైడ్లో అయితే మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చిందనమాట. ఇక్కడ కింద కాపీ అని ఉంది. సో కాపీ చేసుకుంటే జస్ట్ మీ క్లిప్ బోర్డ్ కాపీ అయిపోద్ది, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఇంకొక టూలు. అండ్ ఇక్కడ ఏ ఫోటో అని ఉంది. సో కన్వర్ట్ టు స్టూడియో గిబ్లీ అంటే మనం ఇప్పుడు బాగా పాపులర్ ట్రెండ్ అవుతుంది కదా గిబ్లీ స్టైల్ ఇమేజెస్. సో అది కూడా మీరు ఇక్కడ ఐ మీన్ గిబ్లీ స్టైల్ ఇమేజెస్ కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ సీ, ఇక్కడ మనకి శాంపిల్ అయితే కొన్ని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ లైక్ ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ చేసి టెస్ట్ చేద్దాము గిబ్లీ స్టైల్ ఇమేజ్ ఎలా జనరేట్ చేస్తుంది అనేది. సో ఇక్కడ ఒక చిన్న పాపది నేను ఒక శాంపిల్ ఇమేజ్ తీసుకుంటున్నాను. సో తీసుకొని లైక్ లెట్స్ సీ, ఇప్పుడు నాకైతే జనరేట్ అవుతుంది గిబ్లీ స్టైల్ టైప్ ఆఫ్ ఇమేజ్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట. ఓకే, ఇక్కడ నాకు ఇమేజ్ అయితే సరిగ్గా లైక్ అక్కడ ఎగ్జాక్ట్ ఇవ్వలేదు. మనం ఇక్కడ ఐ మీన్ ప్రజెంట్ మోడల్ అయితే జెమినై 2.0 ఫ్లాష్ ఉందిగా. సో లెట్ సెలెక్ట్ ChatGPT 4o అండ్ క్లిక్ ఆన్ రీజనరేట్. సో రీజనరేట్ మళ్ళీ మనకు నచ్చకపోతే లైక్ మోడల్స్ ఐ మీన్ ఇక్కడ మోడల్ స్విచ్ అయ్యి మనము ట్రై చేయొచ్చు అనమాట. సో
లైక్ వైజ్ మనం ఇక్కడ గిబ్లీ స్టైల్ ఆఫ్ ఐ మీన్ గిబ్లీ స్టైల్ ఆఫ్ ఇమేజెస్ కూడా ఇక్కడ మనము జనరేట్ చేసుకోవచ్చు. సో లెట్స్ సీ ఒకసారి జనరేట్ చేసాక రిజల్ట్ చూద్దాము ఎలా ఇస్తదో ఇప్పుడు. నాకైతే ఇక్కడ ఇమేజ్ అయితే జనరేట్ చేసింది చూసారు కదా. ఇందాక జెమినై 2.0 ఫ్లాష్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు సరిగ్గా ఇవ్వలేదు. బట్ చాట్ జీపీటీ 4 అయితే కరెక్ట్‌గా ఇచ్చింది. సో ఈ విధంగా మీరు లైక్ ఐ మీన్ మోడల్ స్విచ్ అయ్యి చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు బెస్ట్ ఏది అనిపిస్తుందో అది లైక్ జనరేట్ చేసుకొని ఇక్కడ క్లిక్ ఆన్ డౌన్లోడ్ అంటే మన సిస్టంలోకి అయితే డౌన్లోడ్ అయిపోద్ది. ఇక్కడ సేవ్ ఇమేజ్ అని ఉంది. సో యాహ్! సింపుల్‌గా ఇలా సేవ్ చేసుకోవచ్చు ఇమేజ్. యాహ్! అండ్ లైక్ వైజ్ మీరు ఇక్కడ ఉన్న టూల్స్ టెస్ట్ చేయండి. కన్వర్ట్ టు యాక్షన్ ఫిగర్ అని ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. సో అది కూడా టెస్ట్ చేయండి అనమాట. సో ఇలా డిఫరెంట్ టూల్స్ అయితే ఒక్క దగ్గరే కంబైన్ చేసి మనకి అన్నీ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అన్నీ ఒకసారి ట్రై చేయండి. మీకు యూస్‌ఫుల్ అయితే లైక్ యూ కెన్ యూజ్. సో యాహ్! ఈ వీడియోలో అయితే అంతే గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఒకసారి మీకు వీడియోస్ హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి గైస్. బికాజ్ మీరు లైక్ చేస్తే ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయన్నమాట. యాహ్ గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.